బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేసిన అప్పులెన్నో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంసం, ఆర్థిక అరాచకం పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. ఇందులో 1956, 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించడంతో పాటు 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులెన్నో బయటపెట్టబోతోంది. 2014 నుంచి 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి మొత్తం అంచనాలు, పెట్టిన ఖర్చు, చేసిన అప్పులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి 75,000 కోట్ల రూపాయల అప్పులుంటే గత 10 ఏళ్లలో అది 10 రెట్లకు పైగా పెరిగి 7 లక్షల కోట్లు దాటిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఎఫ్ఆర్బిఎం కింద తెచ్చిందే 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని, వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ సంస్థలకు గ్యారంటీలు ఇచ్చి 1,30,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని అంచనా వేస్తున్నారు. ఇక కార్పొరేషన్ల ద్వారా మరో 1,10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు చేశారని భావిస్తున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు దాటిపోతుందని, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలంటే మరో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అవసరమని అంచనా. మరో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేస్తే తప్పు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే పరిస్థితి లేదు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలకు ఖర్చులు పొంతన లేదని, ఏకంగా 20% తేడా ఉందని ప్రభుత్వం గుర్తించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు మొత్తం 14,87,834 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తే ఖర్చు చేసింది 12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించబోతోంది. తీసుకున్న అప్పులకు కట్టాల్సిన అసలు, వడ్డీ కూడా ఏటికేడు భారీగా పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏడాదికి చెల్లించాల్సిన అసలు, వడ్డీయే 55,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ లెక్కల్ని కూడా అసెంబ్లీ సాక్షిగా వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేసిన అప్పులెన్నో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంసం, ఆర్థిక అరాచకం పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. ఇందులో 1956, 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించడంతో పాటు 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులెన్నో బయటపెట్టబోతోంది. 2014 నుంచి 23-24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిసి మొత్తం అంచనాలు, పెట్టిన ఖర్చు, చేసిన అప్పులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి 75,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే గత 10 ఏళ్లలో అది 10 రెట్లకు పైగా పెరిగి 7 లక్షల కోట్లు దాటిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఎఫ్ఆర్బిఎం కింద తెచ్చిందే 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని, వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్లు సంస్థలకు గ్యారంటీలు ఇచ్చి 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారని అంచనా వేస్తున్నారు. ఇక కార్పొరేషన్ల ద్వారా మరో 1,10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు చేశారని భావిస్తున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయిందని, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలంటే మరో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు అవసరమని అంచనా వేస్తున్నారు. అయితే మరో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు తెస్తే తప్ప పెండింగ్ బిల్లులను క్లియర్ చేసే పరిస్థితి లేదు.
గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలకు ఖర్చులు పొంతన లేదని ఏకంగా 20% తేడా ఉందని ప్రభుత్వం గుర్తించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు మొత్తం 14,87,834 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తే ఖర్చు చేసింది 12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించబోతోంది. ఇక తీసుకున్న అప్పులకు కట్టాల్సిన అసలు వడ్డీ కూడా ఏటికేడు భారీగా పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏడాదికి చెల్లించాల్సిన అసలు వడ్డీయే 55,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ లెక్కల్ని కూడా అసెంబ్లీ సాక్షిగా వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేసిన అప్పుల గురించి ఇక మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంసం, ఆర్థిక అరాచకం పేరుతో శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రత్న, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర గత 10 ఏళ్ల కాలంలో 2014 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్పుకొస్తుంది. ఇప్పుడు కూడా ఈ 10 ఏళ్ల తెలంగాణలో అయినటువంటి విధ్వంసం, నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ 10 ఏళ్ల కాలంలో అనేక వైఫల్యాలు ఉన్నాయి, అనేక విధ్వంసం జరిగింది ఈ తెలంగాణలో అంటూ కూడా దానికి వ్యతిరేకంగా ఇవాళ అధికార పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన వైఫల్యాలు, ఆర్థిక పరిస్థితులపైన కూడా ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఆర్థిక వైఫల్యాలపైన ప్రజలకు తెలిసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుంది. ఒకటి ఇరిగేషను, విద్యుత్, అలాగే ఆర్థిక సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ఏం జరిగింది, ఎన్ని నిధులు కేటాయించారు, ఎంత దుబారా ఖర్చు అయ్యింది అనే అంశాలపైన ప్రధానంగా ప్రజలకు ప్రతిదీ కూడా తెలిసేందుకైతే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ వేదికగా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ 10 ఏళ్ల కాలంలో ఏం చేసిండ్రు, ఎంతెంత ఖర్చు పెట్టిండ్రు, ఎంతెంత దుబారా ఖర్చు అయ్యింది, గతంలో ఎంత ఉండేది, మిగులు బడ్జెట్ తెలంగాణ ఉండేది, ఆ తర్వాత ఎందుకు విధ్వంసం జరిగింది అంటే దాదాపు ఒక్కొక్కరు 7 లక్షలు అప్పు ఉంది, దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఉంది, 8 లక్షల కోట్ల అప్పు ఉంది, దాదాపు 5 లక్షల కోట్ల, ఇట్లా డిఫరెంట్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది మనతో మాట్లాడేందుకు మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అకునూరి మురళి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, విధ్వంసం జరిగింది ఈ 10 ఏళ్ల కాలంలో అని కూడా వినిపిస్తూ ఉంది. అసలు 2014 ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఈ 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా ఉండేవి, దాదాపు చాలా కొన్ని కోట్ల రూపాయల అప్పులు, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని కూడా తెలుస్తోంది. అసలు ఎట్లా ఉండేది ఇప్పటికి భిన్నంగా? అంటే కేసీఆర్ గారి పరిపాలన మొత్తం కూడా నేనైతే దాన్ని ఒక చీకటి పాలన కింద వర్ణిస్తా. ఎందుకంటే మీరు ఏ రంగంలో తీసుకోండి, అంటే ఆర్థిక రంగం తీసుకుంటే చెడా అప్పులు చేసి పడేశాడు. అంటే అంటే మామూలుగా ఎవరైనా కానీ మనం ఇంట్లో ఒక అప్పు తీసుకున్నామంటే ఒక ఇంటి గురించి అయినా తీసుకుంటాము, లేకపోతే ఒక ఆస్తి అయినా కొనడానికి అప్పు తీసుకుంటాం. అంటే ఒక సంపదను క్రియేట్ చేయడానికి, ఒక ఆస్తిని క్రియేట్ చేయడానికి అప్పు తీసుకుంటాం. ఇతను అట్లా కాదు. అంటే అసలు జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులే, లేకపోతే రైతు బంధు ఇవ్వడానికి అప్పులే. అంటే ప్రతి దానికి కూడా ఒక ఆస్తిని సృష్టించకుండా, సంపదను సృష్టించకుండా ఒక చేతి బదులాగా అప్పులు చేయడం అనేది మనకి చాలా క్లియర్గా కనపడింది. అంటే నెలకి 1000 కోట్లు, నెలకి 2,500 కోట్లు, నెలకి 3,500 కోట్లు, 5,000 కోట్లు, అంటే ఈ రకంగా అంటే ఒక ఆక్షన్ రూపంలో అప్పులు తీసుకున్నారు. అంటే అసలు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ ఆక్షన్ దీంతో అర్థమే కదా నాకు. అంటే వేలం పాట వేసి అప్పులు తీసుకోవడం అనమాట. అంటే నేను 8% వడ్డీ ఇస్తానంటే ఇంకో గవర్నమెంట్ వచ్చి నేను 9% ఇస్తాను, వానికి పోతే తప్పు. అసలు అంటే ఇది ఏందో అర్థమే కదా అసలు ఇది. అంటే ఇది ప్రజలకు సంబంధించిన డబ్బా లేకపోతే మీ సొంతనా అనేది కూడా అర్థం కాకుండా, అంటే వీరు
ఒక పరిపాలన ఎట్లా చేయకూడదో ఆ రకంగా చూపించారు మనకి ఈరోజు. అంటే మొత్తము మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ అంటే ఒక నిరంకుశం అన్నమాట అది. అంటే నిజంగా కూడా ఒక క్యాబినెట్లో మనం నిజంగా అప్పులు తీసుకుందామా, అప్పులు తీసుకోవద్దా, తీసుకుంటే దేనికి తీసుకుందాము, ఎందుకు తీసుకుందాము, ఎంత తీసుకుందాము అనేది కూలంకషంగా చర్చ పెట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా కాదు ఇతను మామూలుగా ప్రగతి భవన్లో కూర్చుంటాడు అంతే. దానికి మనకి ఎంత డబ్బు కావాలి, ఇంకంత డబ్బు కావాలి అంటే ఈయన యొక్క పరిపాలన అంతా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సో ఒక 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 అస్తవ్యస్త పరిపాలన అనేది మనకు చాలా క్లియర్గా కనపడుతుంది మనకు అది. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇతను ఒక అహంకారపూరితము పరిపాలన దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఎట్లా కట్టకూడదో అట్లా కట్టండి ఆయన. ఎందుకంటే అంతకుముందు ఇంజనీర్లు డిసైడ్ చేసినటువంటి తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అయితే మనకు చాలా తక్కువ ధరలు అయిపోయేది, 36,000 కోట్ల రూపాయలు అయిపోయేది. మేబీ ఇంకో 10,000 కోట్లు పెరిగేదేమో, పెరిగితే కూడా. సో లిఫ్ట్ కూడా తక్కువ ఉండేది, అంటే హెడ్ ఆఫ్ ఇది కూడా లిఫ్ట్ కూడా తక్కువ ఉండేది. అంటే మనకి ఎత్తిపోతుంది తక్కువ ఉండేది, కరెంట్ తక్కువ మనకు కన్జ్యూమ్ అయ్యేది. బట్ ఈరోజు ఒక 4 రకాల లిఫ్ట్లు, అంటే ఇక్కడ నుంచి అక్కడ పోసి, అక్కడ నుంచి అక్కడ పోసి, అక్కడ నుంచి అక్కడ పోసి, అది ఎవరు చెప్పిండ్రో ఆయనకి అసలు ఏంటో మనకు తెలియదు. అంటే ఎంత 1,00,000 కోట్ల రూపాయల కంటే పైననే అక్కడ ఖర్చు అయింది. సో ఈరోజు మరి అది నిజంగా కూడా అన్ని కోట్లు ఖర్చు పెట్టి, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, మళ్ళీ ఇంకా 50,000 60,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందంటే అసలు నిజంగా అది పనికొచ్చే ప్రాజెక్టా, పనికిరాని ప్రాజెక్టా? నిజంగా అంటే రైతులకు ఇంతకంటే మెరుగైన ప్రాజెక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉందా? ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ అంటాం మనము. అంటే ఇది ఒక వస్తువు కొనాలంటే మనం వెళ్తే ఇది వాడు చెప్తాడు ఇది 250 రూపాయలు అంటే మనం అనుకుంటాం ఇది 250 రూపాయలు అత్తా కాదా అని ఆలోచన చేసుకుంటాం, ఎంత చిన్నదైనా కానీ. అలాంటిది ఇన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఎంత కూలంకషంగా నిర్ణయం చేయాలి, కానీ అట్లా చేయలే ఆయన. సో ఆయన ఇంజనీరు, సో ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయనే ఆర్థిక నిపుణుడు, సో ఆయనే మంత్రి, సో ఆయనే అన్ని రకాలుగా అనుకొని నిర్ణయం చేస్తే ఈ రకంగా తయారైంది. సో అది ఎంత తప్పుడు ప్రాజెక్ట్ అనేది మనకి అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు ఇంకా అసలు అది కూడా ఏంటంటే దాని మీద ఎంత వినితైందో లెక్కలేదు. సో ఎందుకంటే ఈరోజు మనకి కుంగిపోయింది. సో జనరల్గా నాణ్యతకి అవినీతికి లింక్ ఉంటుంది. సో ఇక్కడ అవినీతితో లింక్ ఉంది, తర్వాత ఒక అహంకారపూరిత పరిపాలనతో లింక్ ఉంది, ఒక మూర్ఖత్వపు మైండ్తో లింక్ ఉంది. అది కేసీఆర్ అన్నమాట. ఇంకా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, కేటీఆర్ కూడా మాట్లాడుతుంటాడు, నెర్రెలు బారిన భూములు లేవు, నేలలు నెత్తురు బారని నేలలు లేదు ఇప్పుడు, రైతుల మెడలకు ఉరితాళ్ళు లేవు, పాడుబడ్డ భూములు లేవు అని మాట్లాడుతుంటాడు. అంటే 10 ఏళ్ల కాలంలో మీరు చూసి ఉంటారు, ఇప్పటికీ పాలమూరు జిల్లాలో ఇప్పటికీ వలసలు ఇంకా వెళ్తూనే ఉన్నాయి. అంటే వాస్తవాలు ఎట్లా ఉన్నాయి సార్ గత ఈ 10 ఏళ్లలో? నిజానికి వాళ్ళు చెప్పినట్టువి ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళు చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేస్తారండి. అంటే వీళ్ళు నోరు ఉందని చెప్పేసి, అంటే కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్ ఈ నలుగురికి కూడా ఒక బ్రహ్మాండమైన నోరుంది. అంటే వాళ్ళు తిమ్మిని బమ్మి చేస్తారు, బమ్మిని తిమ్మి చేస్తారు. అంటే ఇప్పుడు అదే ఒక జోక్ కూడా వచ్చింది కదా, మేఘంలో నీళ్ళుంటే ఇవి కూడా కాలుష్యం నీళ్ళే అని ఒక జోక్ వచ్చింది, ఒక కార్టూన్ వేశారు ఎవరు గొప్ప ఆయన. అంటే అంత మేరకు అబద్ధాలు అన్నమాట. ఇదంతా చిందరవందనం చేశారు. అటు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు, ఇటు మిడ్ మానేర్ నీళ్ళు, ఇటు కాళేశ్వరం నీళ్ళు, సో అన్నీ కలిపేసేసి ఎక్కడికి పోయినా కానీ సూర్యాపేటకు నీళ్ళు పోతే ఆ సూర్యాపేట నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే. యాక్చువల్గా నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు కాదట, తర్వాత తెలిసింది. సో అంటే ఈ రకంగా వీళ్ళు తిమ్మిని పంపించడం అనమాట. అంటే ఈరోజు మరి నిజంగా కూడా నాలంటి వాళ్ళు, నేను గత 4.5 సంవత్సరాల నుంచి నేను దీన్ని విమర్శిస్తున్నాను. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది ఒక శుద్ధ వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. మరి ఇంత విమర్శిస్తుంటే నువ్వు ఎకరానికి 25,000 రూపాయల ఆదాయం వచ్చే దానికి నువ్వు 50,000 రూపాయలు కరెంటు కడుతున్నావు. అసలు మొత్తం 36 లక్షల ఎకరాలు నువ్వు ప్లాన్ చేసినావు డిపిఆర్ ప్రకారము. బట్ ఈరోజు ఒక 22-23 వానకాలం పంట 57,000 ఎకరాలకే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ డాక్యుమెంట్ బయటకు వచ్చింది. నేను ఇంత విమర్శిస్తాను, మరి మీరు చెప్పాలి కదా. సో ఇగో ఈ ప్రాజెక్టు ద్వారా, ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇప్పుడు వానాకాలం పంట ఇన్ని ఎకరాలు పారింది. సో ఇక్కడ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇన్ని ఎకరాలు పారింది. సో మల్లారెడ్డి సాగర్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి ఇగో ఇన్ని ఎకరాలు పారింది అని చక్కగా గణాంకాలు ఇవ్వచ్చు కదా మరి. నువ్వు ఎందుకు ఇవ్వవు? నువ్వు ఎందుకు మరి మీరు బమ్మి చేస్తున్నావు, బమ్మిని తిమ్మి చేస్తున్నావు అంటే మరి ఇప్పుడు వీళ్ళు కొత్త గవర్నమెంట్ మరి శ్వేతపత్రం వేయొద్దు అంటారా మీరు? అంటే నిజంగా తెలియొద్దా, ప్రజలకు తెలియొద్దా? సో దీని ద్వారా ఇంత చెరువులు పునరుద్ధరించడం, ఆయకట్టు పెంచినాం, అట్లనే చెక్ డ్యాములు నిర్వహించినాం, అట్లా మిషన్ కాకతీయ ద్వారా వాటర్ సోర్సెస్ని పెంచినామని చెప్తున్నారు. కానీ ఆస్తులు సంపాదించినాం,
ఆ, ఆ, అప్పులు చూపిస్తున్నారు కానీ ఆస్తులు చూపిస్తున్నారు అనేది ఒక ఒక కామెంట్ చేస్తున్నారు. అవునబ్బా, అప్పులు 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 చేస్తున్నారని మాలాంటిలో భయంకరమైన గోల చేశాం కదా. అందరం గోల చేశాం కదా, రాష్ట్రం అంతా కూడా. మేధావులు గోల చేశారు, రాజకీయ నాయకులు గోల చేశారు. మరి అప్పుడు నీ చేతుల్లో ఉండవు కదా. మేము ఇంత అప్పు చేసినాము, ఇంత ఆస్తులు క్రియేట్ చేసినాము అని మరి నువ్వెందుకు చేయలేదు కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అప్పు 86,000 కోట్లు ఎవరికైనా చెప్పిందా అప్పుడు కదా. వీళ్ళు వచ్చినాక బయటకు వచ్చింది అది. సో మనం అప్పుడు ఎందుకు చెప్పలేదు మేము ఇన్ని వేల కోట్లు అప్పు చేసినాము, సో ఇన్ని పవర్ హౌస్లు కట్టినామని. అంటే అంటే వీళ్ళు ఇదే అంటున్నా కదా నేను. ఇప్పుడు మేఘాలో ఉన్న నీళ్ళు కూడా కాలుష్య నీళ్ళు అంటోళ్ళు. సో ప్రతి ఒక్కటి కూడా ఇట్లా నేను లింక్ చేసుకుంటాను అన్నమాట. సో అంటే ఏంటంటే వీళ్ళు విషయం ఏంటంటే అంటే నోరుంది అంతే, ఏదో గట్టిగా మాట్లాడేస్తే నిజం అయిపోద్ది. ఆ రకంగానే పరిపాలన చేశారు. కానీ బట్ ప్రజలు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా అంటే ఇవి చెరువులు బాగా చేసినాము, కాళేశ్వరం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనుకుంటే మరి ఎందుకు ఇంతకుముందు నా కరెక్ట్ లెక్క కాదు కానీ బట్ డబుల్ అయింది. ఏంటి నెంబర్ ఆఫ్ బోర్వెల్స్ డబుల్ అయినాయి. అంటే అది ఎంతనో 7.5 లక్షల బోర్లు ఉంటే ఇప్పుడు 15 లక్షల బోర్లు అయినాయి. మరి నిజంగా ఇరిగేషన్ అంత డ్యాముల ద్వారా చెరువుల ద్వారా ఇరిగేషన్ ఇచ్చుంటే మరి ఎందుకు ఇన్ని లక్షల బోర్లు కొత్తగా వచ్చినాయి? రావద్దు కదా, బోర్లు రావద్దు కదా. ఇప్పుడు అదృష్టం ఏంటంటే మన తెలంగాణలో వర్షాలు బాగా కొట్టినవి. సో బోర్లు వేసుకున్నారు, బోర్ల ద్వారా పంటలు పండినాయి. సో అది యాక్చువల్గా కాళేశ్వరం ద్వారా ఎంత పండింది, ఆ కాలుష్యం ద్వారా ఎంత బారింది, ఆ లెక్కలు నువ్వు చెప్పాలి కదా అబ్బా క్లియర్గా. నువ్వేమో అసలు జీవోలే బయట తీస్తే మా దాచిపెట్టేస్తావు. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం జీవోలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటే నువ్వు వచ్చినాక నిరంకుశంతో ఏ జీవో ప్రజలకు అందుబాటులో ఉండొద్దని నువ్వు చీకటి పరిపాలన చేస్తేవి. అసలు నీకు ఎలాంటి హక్కు ఉంటుంది ఇలాంటి విషయం మీద మాట్లాడడానికి? నువ్వు ఆ పాలమూరు రంగం తీసుకోండి, ఏదైతే వాళ్ళ పరుగు పోద్ది వాళ్ళది. వాళ్ళు ఎంత ఎంత ఖర్చు 26,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఒక్క ఎకరానికి నీళ్ళు రావటం లేదు. అంటే నువ్వు ఎప్పుడు చెప్పే 2015లో 3 సంవత్సరాలు నేను అక్కడ కుర్చీ చేసుకొని పూర్తి చేస్తా అన్నోడివి. మరి నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు అది? మొన్న హడావుడికి ఎలక్షన్స్ ముందు, అంటే అబద్ధాలండి, అన్ని అబద్ధాలు. ఎలక్షన్స్ ముందు 31 పంపులకి ఒక్క పంపు స్విచ్ ఆన్ చేసి ఒక 4 గంటలు నీళ్లు బారించి ఆ నీళ్లు అక్కడనే అదే రిజర్వాయర్లు అక్కడే పెట్టుకొని అంటే నీళ్లు పారాలంటే కెనాల్స్ ఉండాలి, పిల్లకాలువలు ఉండాలి, అక్కడ వరకు సిస్టమ్ ఉండాలి కదా, వ్యవస్థ ఉండాలి కదా, ఇరిగేషన్ నీటిపారుదల వ్యవస్థ ఉండాలి కదా. అలాంటిది ఏం కట్టలేనే. సో అంటే అది కూడా పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్గా. అంటే ఈ రకంగా నువ్వు అంతకుముందు పాత గవర్నమెంట్ కట్టినటువంటి చిన్న చిన్న మహబూబ్ నగర్లో పాతవి, సో పాత నెట్టెంపాడు ప్రాజెక్ట్ లాంటిది, ఆ జురాల ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ లాంటివి, కోయిల్ ఇవన్నీ అప్పుడు కట్టినవి, అప్పుడు స్టార్ట్ చేసినవి. లాస్ట్లో నువ్వు ఒక ₹5 ₹10 ఖర్చు పెట్టేసి, అంటే ఒక 5% అట్లా ఖర్చు పెట్టేసి నువ్వు దాన్ని ఏదో ఓన్ చేసుకుంటున్నావు తప్ప నిజంగా నువ్వు సొంతగా నువ్వు మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ మన దుమ్మగూడెం దగ్గర ప్రాజెక్టు కావచ్చు, అసలు ఎక్కడ నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? అంటే ఎంత అస్తవ్యస్త పరిపాలన ఇది. మరి నిజంగా ప్రజలకు తెలియకూడదా? అంటే నిజంగా కూడా ఎంతగా నాలంటూ తెలియాలి. ముఖ్యంగా నేను కొన్ని డజన్ల కొద్ది నేను ఆర్టీఐ వేశాను కాళేశ్వరం మీద, నాలంటూ రిప్లై ఇవ్వాలి వాళ్ళు. 30 తిప్పలు పెట్టి ఇంతవరకు ఇప్పటికి కూడా రిప్లై ఇవ్వాలి. మరి ప్రజలకు చెప్పొద్దా? అంటే అన్ని లక్ష కోట్ల పైన నువ్వు ఖర్చు పెట్టి కాళేశ్వరం ఏంటనేది ప్రజలకు చెప్పాను ఇది లేదా? ఇప్పుడు కేటీఆర్ ఏమంటాడు, మీరు ఇచ్చిన వాగ్దానాలని దాటేయడానికి ఇప్పుడు శ్వేతపత్రాలు మీరు రిలీజ్ చేస్తున్నా అంటాడు. అంటే అసలు శ్వేతపత్రాలకు వాగ్దానాలు దాటేయడానికి ఏమైనా సంబంధం ఉందా అండి? అంటే ఎంత వీళ్ళు తిమ్మిని బమ్మి చేసే ప్రక్రియ ఎట్లా చేస్తారని నేను చెప్తున్నాను ప్రజలకి. సో అంటే ఏ రకంగా నోరు పెట్టుకొని అరిస్తే సో ఏదో ఒకటి అంటే మేమే చెల్లు అనే ఒక అహంకారపూరితమైనటువంటి ఆ పరిపాలన ఏదైతే చేసిండ్రో అహంకారం ఇంకా పోలే, ఆ ఇగో ఇంకా పోలే, ఆ ఫకర్ ఇంకా పోలే మనిషికి. సో అంటే వచ్చే మరి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాలనుకుంటే ప్రజలందరూ కూడా. అంటే ఆ అహంకారంతోనే ఈరోజు కేటీఆర్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. సో వాగ్దానాలకి శ్వేతపత్రాలకి ఏం సంబంధం ఉంది? శ్వేతపత్రాలు బరాబర్ రిలీజ్ చేయాలి, ఎందుకంటే నువ్వు చీకటి పరిపాలన చేసినావు. మరి ప్రజలకు తెలియాలి కదా. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే నీకు రాజకీయ నాయకుని కాదు, బట్ నేను తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సిటిజన్ని, ఒక పౌరుని. నువ్వు ఏ రకంగా విద్యను ధ్వంసం చేసినావు, ఏ రకంగా ఆరోగ్యాన్ని వ్యవస్థను ధ్వంసం చేసినావు, ఏ రకంగా జీవనోపాధులను ధ్వంసం చేసినావు, ఏ రకంగా పేదలకు ఏమి ఇవ్వలేదు, ఏ రకంగా డబుల్ బెడ్రూమ్లు ఆశ చూపించి ఏందో లక్షలు కడతానని చెప్పేసి 1000 కూడా కట్టకుండా కట్టిన వాటిని అసలు ఎందుకు అలాట్మెంట్ కేటాయించలేదు నువ్వు. అంటే ఈ రకంగా నువ్వు ఎక్కడ చూసినా కానీ అసలు మొన్న అంటాడు రైతు బీమాకు పంట బీమాకు తేడా లేని ముఖ్యమంత్రి అంటాడు. అని నిజంగానే ప్రజలు నమ్మేస్తారు. అసలు క్లియర్గా పంట బీమా రైతు బీమా ఇచ్చినావు బాగానే ఉంది. సో పంట బీమా అనేది చాలా ముఖ్యం. అంటే చచ్చిపోయాక రైతు బీమా ఇస్తావా? అంటే ఆత్మహత్య అయినాక రైతు బీమా ఇస్తా అంటున్నావు. పంట బీమా అనేది ఏంటంటే రైతు ఆత్మహత్య చేసుకోకుండా పంట నష్టం అయితే బీమా ద్వారా ఆ డబ్బంతా వస్తే అప్పుడు రైతు బాగుపడతాడు, రైతు బతుకుతాడు, అది కదా. బట్ పంట బీమా లేదు. దేశంలో 28 రాష్ట్రాలలో పంట బీమాలని ఏకైక రాష్ట్రము తెలంగాణ కదండి.
అంటే ఇంత దారుణమా అంటే ఇట్లా అనగానే అంటే రైతు బీమాకు పంట బీమాకు తేడా తెలియని ముఖ్యమంత్రి అనగానే ప్రజలందరూ కూడా అబ్బో అనుకుంటారు. అంటే ఇతనికి ఏదో అన్నీ తెలిసినట్టు, ఇతనికి ఏదో పంట బీమా అంటే తెలిసినట్టు, ఇతనికి ఏదో వ్యవసాయం బాగా చేసినట్టు, ఇతను ఏదో పంట పొలాల్లో దిగి నాట్లు వేసినట్టు. ఈయన అమెరికాలో పోయి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ అయ్యే రాజకీయ నాయకుడు అయ్యి ఇక్కడ అధికారం వస్తుందంటే వచ్చి తూతు మంత్రంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి భయంకరంగా డబ్బులు చేసుకొని భయంకరంగా ఫామ్ హౌస్లు కొనుక్కొని భయంకరంగా దుబాయ్లో అక్కడిక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కొని ఇలాంటి కుటుంబము ఈ రకంగా మాట్లాడడానికి వాళ్ళకి హక్కు ఉందండి, అర్హత ఉందండి? సో ఇట్లా ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాము, మేడిగడ్డ కుంగిపోవడం అబద్ధము, ప్రతిపక్ష పార్టీలు కావాలని ప్రచారం చేస్తున్నాయి అనేది కూడా వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నారు ఇప్పటికే. సో వీటన్నిటి ఓవరాల్గా కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, దాని కిందకి సంబంధించిన వాళ్ళు కట్టిన ప్రాజెక్టు కింద మీకున్న అనుభవం ప్రకారం ఎన్ని వేల ఎకరాలకు వాటర్ వచ్చి ఉండి ఉంటుంది, ఎన్ని వేల ఎకరాలు రైతులు పండించుకుంటున్నారు దాని కింద అంటే వాస్తవాలు? ఇప్పుడు మనము నేను నా దగ్గర డాక్యుమెంట్ కూడా ఉంది. ఒకటి బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఉంటుంది, అంటే వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు. సో ఎన్ని అంటే ఏ ప్రాజెక్ట్ కింద, సో దగ్గర మనకు 36-40 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చిన్న పెద్ద అన్నీ కూడా, అంటే మేజర్ ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్, మీడియం ప్రాజెక్ట్స్ అని ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద లెక్కేసుకుంటారు. అది మొదలుపెట్టింది ఎప్పుడంటే 2019-2020లో ప్రారంభోత్సవం చేసిండు. నేను చెప్పిన 2022 వానాకాలం పంటకు సంబంధించి 57,000 ఎకరాలకి ప్రణాళిక తయారు చేసుకున్నారు. వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ డాక్యుమెంట్ అది. సో ఇక్కడ చాలా క్లియర్ కనబడింది ఏంటంటే నిజానికి ఇప్పుడు రోజుకి వీళ్ళు ఎన్ని చేయాలండి, దగ్గర 3 TMCల వాటర్ లిఫ్ట్ చేయాలి. అసలు వాళ్ళ గణాంకాల ప్రకారమే మ్యాక్సిమము కొన్ని రోజులు, ఒక 10 రోజులు, వారం రోజులో 1.4 TMC వాటర్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. వాళ్ళ గణాంకాలే కదా. అది సంవత్సరానికి 560 TMCలని ఎత్తిపోయాలి. ఈరోజు మొత్తం తిప్పి కొడితే 100 TMCలు అంటే 3 సంవత్సరాలకి, నేను సంవత్సరానికి 560 అంటే 3 సంవత్సరాలకు ఒక 1500 పోయాల్సింది తిప్పి కొడితే 100 TMC వాటర్ కూడా ఇంతవరకు లిఫ్ట్ చేయండి. నువ్వు ఎట్లా ఇస్తామండి ఇరిగేషన్ వాటర్? నాకు అర్థం కాదు. మీ గణాంకాలే కదా. సో అందుకనే క్లియర్ కట్గా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చెప్పబోతుంది. సో ఎంత పడుతుంది, ఏం పడుతుంది, ఎంత కరెంట్ ఖర్చు అయింది అంతా కూడా. సో ఈ రకంగా అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ఇట్లా ఉంటే, సో మై గట్ ఫీలింగ్ ఏంటంటే ఒక మ్యాక్సిమం ఒక సీజన్లో దాంట్లో 1,00,000 ఎకరాలు కూడా పారుండదు, అంటే 36 లక్షల ఎకరాలకి. ఇన్ఫ్యాక్ట్ మన హెచ్లో ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి ప్రారంభించిన రోజు 42 లక్షల ఎకరాలని చెప్పింది. అప్పుడే నవ్వుకున్నా. అని 36 లక్షల ఎకరాలకే గతి లేదు కానీ ఇంకా 42 లక్షలు అని చెప్తున్నాడు. ఎందుకంటే డిపిఆర్ 36 లక్షలు ఉంది. బట్ ఇనాగ్రేషన్ 36 కాదు, ఇంకా 42 ఇస్తుంది అని ఇచ్చి చెప్పుకున్నాడు. 42 లేదు, 32 లేదు, 3 లక్షలు కూడా లేదు. సో అది చాలా క్లియర్ తెలిసిపోద్ది కదా. ఎందుకు వాళ్ళ దగ్గర ఇప్పుడు మొన్న ఎట్లయితే ఎలక్ట్రిసిటీ అధికారులు ఎంత క్లియర్గా నో టైం ఇచ్చిండ్రో వీళ్ళు కూడా నో టైం ఇస్తారు. అధికారులు అంటే నో టైం ఇచ్చేస్తారు, తెలిసిపోద్ది కదా. ఇంకొకటి నేను ఏమంటానంటే ఆ కుంగుబాటు అనేది మేడిగడ్డ ఎందుకంటే మనకి చాలామంది ఏమనుకుంటారంటే ఒక్క ప్రాజెక్టే కదా, 3 డ్యాములు ఉన్నాయి అక్కడ. సో 3 డ్యాములు ఉన్నాయి, పెద్ద ఇంకొక 8-9 పెద్ద పెద్ద జలాశయాలు ఉన్నవి. సో దీంట్లో ఒక్క ప్రాజెక్ట్ ఒక్క డ్యామే కుంగిపోయింది కదా, దీంతో ఇంతెందుకు గోడ అనుకుంటారు. కానీ యాక్చువల్గా కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్లో అక్కడి నుంచే నీళ్ళు స్టార్ట్ అవుతాయి, మేడిగడ్డ నుంచే నీళ్ళు స్టార్ట్ అవుతాయి. సో అలాంటి మేడిగడ్డ మధ్యలో ఎగ్జాక్ట్లీ సెంటర్లో కుంగిపోయింది. అంటే కుంగిపోయిందంటే ఇప్పుడు నువ్వు అక్కడ ఒక 0.1 TMC వాటర్ కూడా ఇంకా నువ్వు అందులో స్టోర్ చేయడానికి లేదు. దీని అర్థం ఏంటంటే నువ్వు మళ్ళీ దాన్ని కట్టేంత వరకు ఆ 18 గేట్ల వ్యవస్థ ఏదైతే ఉందో కుంగిపోయిన వ్యవస్థ, అది మళ్ళీ కట్టేంత వరకు నువ్వు దాంట్లో మళ్ళీ నీళ్ళు స్టోర్ చేసానికి లేదు. అది కట్టడానికి మళ్ళీ గ్యారెంటీగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే సీజన్ బేస్డ్ కదా అంతా కూడా. నువ్వు దాన్ని మళ్ళీ కాఫర్ డ్యామ్ కట్టాలి. కాఫర్ డ్యామ్కే ఒక 55 కోట్లు అంటారు వీళ్ళు. మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 55 కోట్లు అంటే 150 కోట్లు అవుతుంది. ఇంతవరకు నేను వాళ్ళ ఎస్టిమేట్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా చూడలేదు ఇంతవరకు నా 40 సంవత్సరాల అనుభవంలో. సో అది ఓన్లీ కాఫర్ డ్యామ్ అంటే నీళ్లు మళ్లించడానికి. సో అది మళ్ళీ ఇప్పుడు మెయిన్ స్ట్రక్చర్ కట్టాలి అంటే దానికి వీళ్ళ లెక్కనే 550 కోట్లు అంటారు. అది 1000 కోట్లు కూడా పోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి అండి, ఆ మధ్యలో కుంగింది కాబట్టి మళ్ళీ మొత్తం డిస్మాంటిల్ చేయాలి. మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ కట్టాలి. ఇప్పుడు రేపు మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ నీళ్లు నిలిచిన తర్వాత ఇంకో దగ్గర మళ్ళీ కుంగడానికి గ్యారెంటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే అదే రకమైన మెటీరియల్ వాడినరు, అదే రకమైన పద్ధతి వాడినరు, అదే రకమైన పునాదులు వాడినరు. సో మొత్తము టోటల్గా ప్రాజెక్టు కూడా 1.5 కిలోమీటర్స్ ప్రాజెక్టులో సో మీకు మళ్ళీ కుంగడానికి గ్యారెంటీ ఎక్కడ ఉంది? అంటే ఇంకొక విషయం అండి, మొన్ననే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొన్న జస్ట్ ఒక 6 నెలల క్రితమే కదా ఏం చెప్పారంటే వీళ్ళకి ఇంకొక 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తి కాదని చెప్పారు. అంటే వాళ్ళ డిపిఆర్ ప్రకారం పూర్తి కావాలంటే అంటే ఎగ్జాక్ట్లీ వీళ్ళకి అంటే లాస్ట్ కెనాల్ వరకు కూడా చేయాలి కదా ప్రాజెక్ట్ అన్నప్పుడు. ఉత్తరం డ్యామ్ కట్టే లాభము నీళ్లు పోవాలి కదా. నీళ్లు పోవాలంటే పెద్ద కెనాల్స్ కట్టాలి, చిన్న కెనాల్స్ కట్టాలి, పిల్ల కాలువలు కట్టాలి. ఇవన్నీ కట్టిన తర్వాతనే దానికి సంబంధించిన మళ్ళీ అక్కడక్కడ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ కట్టాలి.
సో ఇవన్నీ కట్టిన తర్వాతనే కదా నీళ్ళు పోయేది కిందకి. అసలు చాలా చోట్ల అవి లేవు మీకు. అంటే అది మూర్ఖత్వం అనాలా అహంకారం అనాలా తెలియదు, కానీ ఒక బేకార్ పరిపాలన అండి. కేసీఆర్ పరిపాలన అట్లాంటిది. సో మనకి ఇంకొక మంచిది వ్యవస్థ ఏంటంటే రైతు బంధు ఎవడన్నా ధనవంతులకి ఇస్తారండి, సినిమా యాక్టర్లకి, హీరోలకి, హీరోయిన్లకి, విదేశంలో సెటిల్ అయిన వాళ్ళకి ఇస్తారండి. ఎవడైనా అడిగిందా? వాళ్ళు అడిగినరా? వాళ్ళు అడగలేదు కదా. అంత మూర్ఖత్వ పరిపాలన అన్నమాట. ఇది కూడా అంతే. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే మన కాళేశ్వరం కాబట్టి అంత మూర్ఖత్వము. ఒక ఒక అంటే ఒక పొగరు అన్నమాట. నేనేం చేసినా చెల్లుతుంది అనే ఒక పొగరు. అంటే ఒక చిన్న చిన్న వాటికంటే ఏమనుకోవచ్చు, కనుక అంత పెద్ద ప్రాజెక్ట్ని ఎంత కూలంకషంగా దాన్ని నిర్ణయించాలి, దాన్ని ఎంత రకంగా చర్చలు పెట్టాలి, ఎన్ని రకాలుగా దాన్ని వెనుక ముందు అన్ని ఆలోచించి చేసిన తనగా చేయాల్సింది. అట్లా కాదు టక్కన. ఈవెన్ మిషన్ భగీరథ అంతేనండి, అది ఇంకా బయటికి రాలేదు. నేను నా యొక్క నేను విజిట్ చేసిన దగ్గర చాలా చోట్ల పెద్ద పెద్ద అవి కట్టి, వాటర్ ట్యాంకులు కట్టి, ఆ ట్యాంకులో నీళ్ళు పోతలేవు. ఇంకోటి పైపులు కూడా భూమిలో పెట్టేసి వదిలేసినట్టు అనేది కూడా ఉంది. చాలా వాడకుండా అట్లాగే ఉన్నాయి. అదే అంటే ఇదే ఇప్పుడు నేను చూశాను కదా, అడ్మిషన్ చూశాను కదా, చాలా మీటింగ్లో పార్టిసిపేట్ చేశాను కదా. ఇగో నువ్వు అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టి ఇక్కడ ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వండి, ఇట్లా మాట్లాడతానే. అది అంతా ఎవరు డిసైడ్ చేయాలి? అసలు పాతకాలంలో ఎవరైనా ముఖ్యమంత్రులు ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్, సాంకేతిక విషయాలు ఎవరైనా మాట్లాడిందా అండి? సాంకేతిక విషయాలు సాంకేతికంగానే ఇంజనీర్లే మాట్లాడాలి, ఇంజనీర్లే అకౌంటబుల్ కావాలి. ఇప్పుడు ఈరోజు ఎవరు అకౌంటబుల్ తేలుతుంది, అది కూడా తేలుతుంది కదా. అసలు నిజంగా అది నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎగ్జాక్ట్లీ ఇక్కడే మేడ్గడ దగ్గర కట్టాలి. మీకు ఇంకో విషయం తెలియదు, ప్రజలందరికీ చెప్పాల్సింది ఏంటంటే, తుమ్మిడిహట్టు ప్రాజెక్టులో ఆల్రెడీ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. అది ఉత్త పుణ్యానికి వేస్ట్ అయిపోయినాయి ఆ డబ్బులు కూడా. అంటే అది వేస్ట్ చేసేసి అది కాదు తూచ్ అని చెప్పేసి మేడిగడ్డ నుంచి మొదలుపెట్టండి. మళ్ళీ మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల, ఇక్కడ నుంచి అక్కడ నీళ్ళట, అక్కడ నుంచి అక్కడ నీళ్ళట, అక్కడ నుంచి అక్కడ నీళ్ళట. ఇందాక నేను చెప్పినటువంటి సంవత్సరానికి 560 TMSల వాటర్ అంటే మొత్తం తిప్పి కొడితే ఇప్పుడు 200 TMS వాటర్ మళ్ళీ లిఫ్ట్ చేసిందట. చేసి అందులో నుంచి మళ్ళీ 100-110 TMS వాటర్ మళ్ళీ వదిలేసినట. ఫడ్ రాగానే మళ్ళీ వదిలేసిండు. అంటే ఎంత బేకార్ ప్రాజెక్ట్ ఇది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇది ఒక అహంకారపూరితంగా, ఒక తెలివితక్కువ మూర్ఖత్వంతో, అంటే అహంకారపూరితంగా అంటారు కదా, కళ్ళకి కనబడతలేదురా అంటారు మన పెద్దలు. అంటే అట్లా కళ్ళకు కనబడలే. అంటే ఇక నేనే మోనార్క్, నేనే చక్రవర్తి, ఇంకెవరు లేరు, ఇక నేను ఎప్పుడు ఓడిపోని అనుకునేమో ఆయన అన్న. సో బట్ ఈరోజు అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు బయటకు వస్తే శ్వేతపత్రం చేస్తే నీకు ఎందుకు కేటీఆర్ గారు, నీకు ఎందుకు అంతంత గొలగొల చేస్తున్నావు నువ్వు? శ్వేతపత్రమే కదా, నువ్వు రిలీజ్ చేస్తాను, నువ్వు చేయలేదు, వీళ్ళు చేస్తున్నారు. శ్వేతపత్రం చేస్తే నీకెందుకు భయపడుతున్నావు? ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? ఎందుకు భుజాలు దడుముకుంటున్నావు? తప్పేముంది అందులో? శ్వేతపత్రం అంటే వైట్ అండ్ బ్లాక్ అది క్లియర్గా ఉన్నట్టుగా ఖర్చుల వివరాలు ఉన్నట్టుగా అంకెలు సంఖ్యలు చెప్తారు. నీకేంటి అంతెందుకు ఉలిక్కిపడుతున్నావు? భయం అవుతుందా? జరిగిపోతాను భయం అవుతుందా? నువ్వు కానీ మీ నాయన కానీ ఎందుకు అంత భయపడుతున్నావు? ఎందుకంటే మసిబిసి మాయకాయ చేసి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు. అంటే నేను అడేటోడు లేకనా? ఇప్పుడు వస్తే అన్ని లెక్కలు బరాబర్ వస్తాయి, బయటకు వస్తాయి కదా, చూద్దాం ఏమైద్దాం. సో ఇది మొత్తం మీద ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. 10 ఏళ్ల కాలంలో అనేక అవకతవకలు జరిగాయి, అనేక విధ్వంసాలు జరిగాయి. ఏదైతే ఆశించినటువంటి తెలంగాణ, ఏవైతే ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయనుకున్న తెలంగాణ ఇవాళ 10 ఏళ్ల తర్వాత మొత్తం విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదనేది కూడా సీనియర్స్ కావచ్చు, ఇటు ఎనాలిసిస్ కావచ్చు, అకునూరి మురళి లాంటి IAS అధికారులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం దానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులపైన, ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం పైన, ఆర్థిక పరిస్థితులపైన శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అట్లా ప్రతి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి శాఖకు సంబంధించిన అంశాల్లో కూడా శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలకు తెలియజేసేందుకైతే ఇవాళ ప్రభుత్వం అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.